నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మాధవిరెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మాధవిరెడ్డి గారు. నమస్తే అండి. మాధవిరెడ్డి గారు, గత 2 నెలలుగా మార్కెట్లు మంచి బుల్ ర్యాలీలో ఉండగా ఒక్కసారిగా ఆగస్టు 2వ తారీఖున మార్కెట్లు భారీ స్థాయిలో పతనాన్ని చవిచూశాయి. ఫిచ్ ఇచ్చిన రేటింగ్ కారణంగా మార్కెట్లు కుదేలయ్యాయి. దలాల్ స్ట్రీట్లో దగ్గర 3.46 లక్షల కోట్ల రూపాయల సంపద ఆవిరైందంటూ కూడా ఇవాళ అన్ని దినపత్రికల్లో పతాక శీర్షికన ప్రచురించారు. ఏంటి అసలు ఆగస్టు 2వ తారీఖున మార్కెట్లకు ఏమైంది, ఏంటి అసలు ఈ ఫిచ్ అంటే ఏంటి, ఇది ఎటువంటి రేటింగ్ని ఇస్తుంటుంది? సో ఫిచ్ అనేది ఒక గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ అండి. సో వీళ్ళు ఏంటంటే ఎకానమీస్ అంటే మన ఇండియన్ ఎకానమీ గురించి కానీ లేకపోతే యుఎస్ ఎకానమీ ఎలా ఉంది అనేది వాళ్ళు రేటింగ్ ఇస్తారు. సో ఎప్పుడైతే వీళ్ళు యుఎస్లో ఈ డెట్ బర్డన్ అనేది పెరిగిపోయింది, మనం లాస్ట్ టైం కూడా చూసాం. డెట్ సీలింగ్ అనేది వాళ్ళు పెంచుకున్నారు లాస్ట్ ఏప్రిల్ మే టైంలోని. మళ్ళీ ఇంకొకసారి డెట్ సీలింగ్స్ ని పెంచుకుంటూ వెళ్తున్నారు. అంటే వాళ్ళ డెట్ బర్డన్ అనేది పెరిగిపోతూ ఉంది. దిస్ ఈజ్ ఎ కాషన్. అందుకనే మేము రేటింగ్ని తగ్గిస్తున్నాము. అంటే ముందు యుఎస్ ఎకానమీకి AAA రేటింగ్ ఉండేదండి, ఇప్పుడు అది AA+కి తీసుకొచ్చారు. సో ఎందుకు అంటే ఈ క్రెడిట్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో, ఈ ఫిజికల్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో, అంటే వాళ్ళకున్న ఇన్కమ్, వాళ్ళకున్న ఈ డెట్ బర్డన్ అనీవన్గా వెళ్ళిపోతుంది అని చెప్పి వాళ్ళు ఈ ఫిచ్ అనేది యుఎస్ ఎకానమీకి ఒక రెడ్ కార్డ్ లాగా ఇది మనకి రేటింగ్ని తగ్గించారు. వాళ్ళ ఎకానమీకి రేటింగ్ని తగ్గించారు. సో ఆ పర్టికులర్ ఏదైతే ఆ రేటింగ్ ఉందో, సో మొత్తం యుఎస్ మార్కెట్స్నే కాదు, ఏషియన్ మార్కెట్స్, యూరోపియన్ మార్కెట్స్, ఈవెన్ ఫ్రాన్స్ అండ్ ఇంక్లూడింగ్ ఇండియన్ అన్ని మార్కెట్స్లో కూడా మనము ఆ ఫాల్ అనేది, ఆ స్టీప్ ఫాల్ అనేది చూసాము. ఇంతకుముందు యుఎస్ మార్కెట్స్ కూడా చాలా పాజిటివ్గా ఉన్నాయి. జస్ట్ 1 వీక్ బ్యాక్ చూసుకుంటే యుఎస్ మార్కెట్స్ వాళ్ళ కార్పొరేట్ రిజల్ట్స్ బాగున్నాయి. నౌ దే ఆర్ కమింగ్ అవుట్ విత్ ద ఇన్ఫ్లేషన్ ప్రాబ్లమ్స్తో వాళ్ళు కొంచెం రికవరీ మోడ్లోకి వచ్చిన టైంలో దిస్ ఈజ్ రియల్లీ బ్యాడ్ సిచ్యువేషన్, అంటే బ్యాడ్ న్యూస్ అనేది మనం చెప్పొచ్చండి. ఇప్పుడు మనకు కూడా బ్రేక్ పడింది, బికాజ్ వీఆర్ డొమెస్టికల్లీ వెరీ స్ట్రాంగ్. ఇండియన్ మార్కెట్స్ చాలా స్ట్రాంగ్గా డొమెస్టిక్గా దిస్ ఈజ్ ద బెస్ట్ ఫేజ్ అని చెప్పొచ్చండి. ఒకవైపు తక్కువ ఉన్న మాన్సూన్ కూడా ఇప్పుడు మోర్ దాన్ ఎక్స్పెక్టెడ్ మాన్సూన్కి వచ్చేసాం మనం. ఓవర్ ఎక్స్పెక్ట్ అంటే మనం ఎక్స్పెక్ట్ చేసేది లోయర్గా ఉండొచ్చేమో, నార్మల్ మాన్సూన్ ఉండొచ్చేమో ఇయర్ అనుకునేది కూడా ఈ జూలై వానల తర్వాత చాలా వరకు రికవర్ అవ్వడమే కాకుండా ఇంకా ఎక్కువగా మనకి కనిపించింది. సో అది పాజిటివ్. ఇంకా మనం జిఎస్టీ కలెక్షన్స్ చూసుకుంటే ఆల్మోస్ట్ 1.67 lakh crore ఈ లాస్ట్ ఇయర్ ఈ మంత్తో కంపేర్ చేసుకుంటే చాలా వరకు బాగున్నాయని వాళ్ళు చెప్పారు. ఇక ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్స్ అయితే ఇక 6 crores పైనే అందరూ ఫైల్ చేశారు. సో అది కార్పొరేట్ ఎర్నింగ్స్ కూడా ఇప్పుడు మనకి అనౌన్స్మెంట్స్ జరుగుతూ ఉన్నాయి. సో ఆల్ కార్పొరేట్ ఎర్నింగ్స్ ఆల్సో గివింగ్ వెరీ గుడ్ రిజల్ట్స్, మంచి రిజల్ట్స్ అనౌన్స్ చేస్తున్నారు. సో ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ ఫెంటాస్టిక్ ఇన్ డొమెస్టిక్ ఫ్రంట్. అంటే మన వైపు నుంచి చాలా క్రిస్టల్ క్లియర్ గా ఉన్నాం. అవునండి, చాలా స్ట్రాంగ్ గా వెళ్తున్నాము. సో ఎవ్రీవన్ వీ హ్యావ్ ఎక్స్పెక్టెడ్ అండ్ వీ హ్యావ్ గివెన్ 20,000. ఎట్లయినా ఈసారి మార్కెట్స్ 20,000 బ్రేక్ చేస్తుంది. ఎందుకంటే లాస్ట్ టైం కూడా 19,970 దగ్గరగా వచ్చి ఆగిపోయింది. సో ఈసారి ఎట్లా అయినా 20,000 దీంతో FIS ఫ్లోస్ కూడా బాగా వచ్చాయండి మనకి లాస్ట్ మంత్ అట్లా. సో దీంతో మనకి ఈక్విటీ ఇన్ఫ్లోస్ కూడా చాలా వరకు పెరిగాయి. SIPs ద్వారా కానీ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా కానీ ఈక్విటీ పార్టిసిపేషన్ పెరగడము, మళ్ళీ ఈక్విటీ డీమ్యాట్ అకౌంట్లు పెరగడము. ఎందుకంటే బుల్ రన్లో అందరు పార్టిసిపేషన్ బాగుంది. సో దిస్ టైమ్ ఈజ్ అనుకునేటప్పటికి దిస్ ఈజ్ వాట్ పెద్ద బ్రేక్ లాగానే మనకి కనిపించిందండి. సో దీంతో ఒక్కసారిగా ఈక్విటీ మార్కెట్లో ఉన్న ఆ యాక్షన్ అంతా డెట్ మార్కెట్ వైపు వెళ్తుందనేది కనిపిస్తుందండి. సో ఇప్పుడు ఆల్రెడీ యుఎస్ బాండ్ ఈల్డ్స్ 6 basis points పెరిగిపోయాయి. అంటే ఇప్పుడు వాళ్ళ ఈల్డ్ ఆల్మోస్ట్ 4% అబౌవ్నే పెరిగిందండి ఒక్కసారిగా. అంటే ఎప్పుడైతే ఈక్విటీ మార్కెట్స్ మనకి కరెక్ట్ అవుతాయో బాండ్ మార్కెట్స్ అనేవి మనకి వాల్యుయేషన్స్, వాటి ఈల్డ్స్ పెరుగుతాయి. ఆ ఎఫెక్ట్ ఆల్రెడీ మనకు కనిపించింది. అంటే ఈక్విటీ మార్కెట్ లో ఉన్న డబ్బును తీసుకెళ్లి బాండ్స్ లో సేఫ్ కదా, సేఫ్ జోన్. ఎప్పుడైతే ఇలాంటి నెగటివ్ ట్రెండ్ కానీ నెగటివ్ న్యూస్ కానీ వస్తుంటే ఇమీడియట్ గా ఇన్వెస్టర్స్ ఏం చేస్తారంటే ఇక్కడ ఫ్లోస్ ఆపేసి ఈ ఈక్విటీలో పెట్టాల్సిన ఈ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కూడా ఈ సేఫ్టీ హెవెన్స్ వైపు వెళ్ళిపోతారు. అది గోల్డ్ పెరగొచ్చు, బాండ్స్ పెరగొచ్చు. సో ఇలాంటివన్నిటి మీద కూడా మనకి ఇప్పుడు ఇంక్రీజ్ కనిపించవచ్చు.
ఈ నెగటివ్ దానివల్ల. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ అండి. బట్ స్టిల్ దెర్ ఈజ్ అ సపోర్ట్ లెవెల్ 19,420, 19,333 దగ్గర నిఫ్టీకి మంచి సపోర్ట్ ఉంది. సో ఈ సపోర్ట్ దగ్గరైనా అట్లీస్ట్ మార్కెట్ కానీ సస్టైన్ అయితే దట్ వీ కెన్ సీ 19,650, 19,700 లెవెల్స్ వరకు మనకి ఇబ్బంది ఉండదు. సో లెట్స్ వెయిట్ అండ్ వాచ్. 19,400 దగ్గర మార్కెట్స్ కొంచెం అక్కడ సస్టైన్ అయ్యి మంచి సపోర్ట్ తీసుకొని అక్కడతో ఆగిపోతుందని అనుకుందాం అండి. సో అంటే ఓవరాల్గా చూస్తే నిన్నటి ఆగస్టు 2వ తారీఖున మార్కెట్లు పడ్డానికి మన భారతదేశం వైపు నుంచి ఎటువంటి నెగిటివ్ న్యూస్ కానీ ఎటువంటి ఇంపాక్ట్ లేదు. మన ఎకానమీకి సంబంధించి కూడా ఎటువంటి ఇబ్బందులు లేవు. కేవలం అమెరికాలో ఈ ఏజెన్సీ ఏదైతే ఉందో ఈ ఫిచ్ ఇచ్చిన రేటింగ్ కారణంగా మాత్రమే మార్కెట్లు పడ్డం, ఆ పర్యవసరంగా ఇక్కడ మార్కెట్ కూడా పడ్డాయంటారు. దట్ ఈస్ కాల్డ్ గ్లోబలైజేషన్ అంటే అక్కడ మనకి లాస్ట్ టైం యుఎస్ మార్కెట్స్ పాజిటివ్ గా ఉండడం వల్ల మన మార్కెట్స్ పాజిటివ్ గా అయ్యాయి. ఎఫ్ఐఐస్ ఇన్ఫ్లోస్ బాగా ఉండడం వల్ల మన మార్కెట్స్ కూడా బాగా పెరిగాయి. సో ఎలా అయితే పాజిటివ్ అనేది వస్తుందో నెగిటివ్ కూడా వస్తుంది. బట్ ఇన్వెస్టర్స్ నీడ్ నాట్ టు వరీ. ఇదంతా కూడా షార్ట్ టర్మ్ గా ఇవన్నీ ఈక్విటీలో క్వైట్ కామన్ అండి. ఇలాంటి వాల్టిలిటీస్, ఇలాంటి బ్యాడ్ న్యూస్, నెగిటివ్ న్యూస్ వన్ వే ఆర్ అనదర్ వే ఈజ్ రియల్లీ హ్యాపెన్స్ ఎవ్రీ టైమ్. ఈక్విటీ మార్కెట్స్లో ఇవన్నీ కామన్గా ఉంటాయి. సో మీ లాంగ్ టర్మ్ గోల్ని ఎటువంటి ఇంపాక్ట్ లేకుండా మీరు కంటిన్యూ చేయొచ్చు. బట్ నీడ్ టు బీ వెరీ కేర్ఫుల్. ఏ స్టాక్స్ మనకి పెర్ఫామ్ చేస్తున్నాయి, ఏ సెక్టార్స్ పెర్ఫామ్ చేస్తున్నాయి అనే దాని మీదే మనం ఎక్కువగా ఇన్వెస్టర్స్ స్టాక్ స్పెసిఫిక్గా, సెక్టార్ స్పెసిఫిక్గా జాగ్రత్తగా వాళ్ళు ఇది కూడా ఈ డిక్లైన్ ని కూడా కొంచెం పాజిటివ్గా తీసుకొని మంచి స్టాక్స్లో ఎంటర్ అయ్యే సమయం కూడా ఇదే అండి. వెన్ ఎవర్, ఎందుకంటే ఒకసారి బుల్ రన్లో ఇలాంటివి తొందరగా రావు. ఇలాంటి ఏదైనా బ్యాడ్ న్యూస్ వస్తే కానీ మార్కెట్స్ ఇంత బుల్ రన్ నుంచి ఒక్కసారిగా యూటర్న్ తీసుకోదు. సో దీన్ని కూడా కొంత మనం ఆపర్చునిటీగా ఈ డిక్లైన్ని కూడా కొంత ఆపర్చునిటీగా తీసుకొని మీరు ఏవైతే కొన్ని స్టాక్స్ ఆల్రెడీ పెట్టుకుని ఉంటారు కదా, మేము ఇవి బై చేయాలి అని, లైక్ కొన్ని బ్యాంక్స్, పిఎస్యు బ్యాంక్స్ లైక్ కెనరా, ఐడిఎఫ్సి బ్యాంక్స్ ఉన్నాయి, తర్వాత ఐసిఐసిఐ, ఇలా బ్యాంకింగ్ సెక్టార్ వెళ్ళొచ్చు. టాప్ డౌన్ అప్రోచ్ కూడా లేకపోతే బాటమ్ అప్ అప్రోచ్ అయినా సరే ఇప్పుడు బాగా యూజ్ అవుతుందండి. ఎస్పెషల్లీ ఇలాంటి మార్కెట్లో బాటమ్ అప్ అప్రోచ్ అంటే ఏవైతే తక్కువ వాల్యుయేషన్స్కి మనకి దొరుకుతున్నాయో అలాంటి స్టాక్స్ని మనం పిక్ చేయడాన్ని మనము బాటమ్ అప్ అప్రోచ్ అండి. సో ఇదంతా ఇలాంటి సిచ్యువేషన్లో ఈ అనాలిసిస్, ఈ బాటమ్ అప్ అప్రోచ్ స్ట్రాటజీ అనేది బాగా వర్కౌట్ అవుతుందండి. అంటే మంచి వాల్యూ ఉన్న స్టాక్స్ కూడా ఒక్కసారిగా కొంత కరెక్ట్ అవుతాయి. సో ఈ టైంలో మనం అలాంటి ఫండమెంటల్లీ స్ట్రాంగ్ ఉన్న కంపెనీస్లో మనము ఎంట్రీ అనేది తీసుకోవడానికి ఇది ఒక అవకాశంగా మనము పాజిటివ్గా కూడా తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ మాధవి రెడ్డి గారు. ఆగస్టు 2వ తారీఖున మార్కెట్లు భారీ పతనాన్ని చూడడానికి గల కారణాలను మీ విశ్లేషణ ద్వారా ప్రేక్షకులకు చాలా క్రిస్టల్ క్లియర్గా, చాలా డీటెయిల్గా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ మాధవి రెడ్డి గారు.